హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి నేను హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ సోలో ట్రిప్గా వెళ్ళిపోతున్నా. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఉంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కోయంబత్తూర్ వెళ్ళక ముందు నా మైండ్లో కొన్ని ఆలోచనలు ఉండే. ఎట్లా వెళ్ళాలి, ఎలా బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టే ఎలా చేయాలి, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అంటే ట్రైన్ బుకింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్గా ఇచ్చేసాను. సో అయినా నేను ఇంకా సింపుల్గా నేను ఎట్లా వెళ్ళాను అని చెప్పి అది కూడా నేను వీడియోలో కూడా చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు డౌట్ క్లారిఫికేషన్ వచ్చేసేలాగా. సో ఈషాకి అంటే మనం కోయంబత్తూరు ఆ స్టాచ్యూ అంటే శివ స్టాచ్యూ చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడ రూమ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 1-2 days బిఫోర్ అయితే మనకు రూమ్ అయితే దొరకదు. సో 20 days బిఫోర్ ఆర్ 15 days బిఫోర్ దొరుకుతుంది. బట్ నాకు మాత్రము ఒక 3 days బిఫోర్ 4 days బిఫోరే నాకు దొరికింది. అంటే నేను చెక్ చేస్తూ ఉన్నాను కంటిన్యూస్. సో ఎవరో నాకు ఆ రూమ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అందుకే నాకు రూమ్ అయితే దొరికింది. చూసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో కూడా దొరకచ్చు, బట్ సీజన్లో కాకుండా నార్మల్ డేస్లో అయితే చూడండి. అండ్ లేకపోతే 20 days 15 days బిఫోర్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో మనకి అంటే నార్మల్ 2-3 days బిఫోర్ చేసుకుంటే 1 dayనే దొరకచ్చు. 15 days 20 days బిఫోర్ అయితే ఒక 2-3 days అయితే ఉండడానికైతే ఛాన్సెస్ ఉంది మేబీ. సో నేను ఒక్క రోజుకైతే నేను బుక్ చేసుకున్నాను, 3 days బిఫోర్ బుక్ చేసుకున్నాను. కానీ నేను సడన్గా బయలుదేరానండి సోలో ట్రిప్. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ వీక్ డేస్ కదా, మా హస్బెండ్కి కుదరలేదు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో ఈషాలో బుక్ చేసుకోవడానికి ఏంటంటే isha.com అని చెప్పి అంటే ఈషా ఫౌండేషన్ బుకింగ్ అని చెప్పి మనము గూగుల్లో కొట్టినట్లయితే వచ్చేస్తుంది, మనకు స్టార్టింగే చూపిస్తుంది. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను, అది కూడా ఒక్కసారి చూసి మీరు గూగుల్లో కొట్టేసుకుంటే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మార్నింగ్ 11 తర్వాత 1 PM తర్వాత 3 PM అట్లా టైమింగ్స్ ఉండే, 4 టైమింగ్స్ ఉండే. అది ఒకసారి చూసి సెట్ చేసుకోండి. మీకు ఏం కావాలి, ఏ టైంకి దిగాలనుకుంటున్నారు, ఏ టైంకి వస్తారు అని చెప్పి మీరు చెక్ చేసుకొని దిగాల్సి ఉంటుంది. అండ్ సింగిల్ మెంబర్కి అయితే మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవు. అంటే సింగిల్ బెడ్వి, డబల్ బెడ్వే అవైలబుల్గా ఉంటాయి. సో 2 persons అయితే మనకి ఈజీగా వెళ్ళొచ్చు. 1 person కూడా వెళ్ళొచ్చు, బట్ 2 beds ఉంటాయి అంతే. సో ఏదైనా 2 అయితే 990 పడుతుంది. 3 sharing ఉంటుంది, 4 sharing ఉంటుంది, 5 sharing ఉంటుంది. అట్లా సపరేట్ ఫ్యామిలీతో వెళ్ళినా మనకి షేరింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగా నీట్గా ఉంటాయి. సో అది చూపించే ముందు జస్ట్ బుకింగ్ గురించి అయితే చెప్తున్నాను కదా. సో బుకింగ్ అట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ బుకింగ్ కూడా చేసుకోవాలి కదా. ట్రైన్ బుకింగ్స్ సీజనల్ టైంలో చాలా రష్గా ఉంటాయి. సో చూసి చేసుకోండి. మనకి ట్రైన్స్ అయితే శబరి కానీ చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ కానీ ఉంటాయి. చర్లపల్లి స్పెషల్ అయితే మీకు 26 hours పడుతుంది కోయంబత్తూర్ వెళ్ళడానికి. శబరి అయితే 18 hoursలో వెళ్ళిపోతాము తక్కువ టైంలో. ఇప్పుడు నేను డిసెంబర్లో వెళ్ళాను కదా. సో నాకు సీజన్ అంటే శబరికి మళ్ళీ వెళ్ళే వాళ్ళు భక్తులు చాలామంది ఉంటారు కదా. నాకు ఇది ట్రైన్ టికెట్స్ అయితే శబరికి దొరకలేదు. చర్లపల్లి స్పెషల్కి నేను బుక్ చేసుకున్నాను. 26 hours అయితే పట్టింది నాకు. కేవలం 720 రూపీస్ పడింది. శబరికి అయితే 565 రూపీసే, ఇంకా తక్కువ పడుతుంది. ఇంకా ఈ 2 trains కాస్ట్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి. నేను స్లీపర్కి చెప్తున్నాను. 3AC 3A 2A టైస్ అయితే అవి సపరేట్గా ఉంటాయి, అంటే 1000 above ఉంటాయి. సో ఇదైతే తక్కువ కాస్ట్ ఉంటాయి. సో ప్రాబ్లం లేదు. ఇదైతే క్లియరెన్స్ అయితే వచ్చింది కదా మీకు. సో నేనైతే ట్రైన్ ఎక్కేసానండి. అంటే నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి నేను అక్కడ నుంచి ట్రైన్ తీసుకొని నేను ఒక్కదాన్ని అయితే ఎక్కేసాను. అక్కడ ఎక్కేసిన తర్వాత మనకి సోలో ట్రిప్ కదా, ఎలా ఉంటుందో, బోర్ కొడుతుందేమో, ఫ్రెండ్స్తో వెళ్తే బాగుండు అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది. సో ఏమి ప్రాబ్లం లేదండి. సోలో ట్రిప్ వెళ్తే ఇంకో 4 పరిచయం అవుతారు, మనకు తెలియని వాళ్ళు కూడా మాట్లాడతారు మనతో వచ్చి. సో ప్రాబ్లమే లేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, బట్ నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను.
సో నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు నాకు ఒక ఆంటీ అంకుల్ పరిచయం అయ్యారు, మనకు నియరే బాలనగర్ నుంచి. సో ఆ ఆంటీ వాళ్ళతో నాకు టైంపాస్ అయితే అయిపోయింది, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా వాళ్ళతో టైంపాస్ అయిపోయింది. అండ్ ఒక కేరళ అమ్మాయి కూడా నాకు పరిచయం అయింది, ఆ కేరళ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. ఆమె వల్ల నేను నా బట్లర్ ఇంగ్లీష్తో పాటు కొంచెం కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో ఈ వీడియోలో ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వస్తారు, చూసేసేయండి వాళ్ళే. సో వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటా ఇంకా జర్నీ అయితే నాది టైంపాస్ అయితే అయిపోయింది. బయట వ్యూ చూస్తా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చెప్పాలంటే. మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా ఫుడ్ తీసుకెళ్ళండి. 26 hours పడుతుంది కదా, మనం మధ్యాహ్నం ఫుడ్ కావాలి. నేను మధ్యాహ్నం చర్లపల్లి స్పెషల్ అంటే మధ్యాహ్నం 12ంటికి ఎక్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం 12:30 to 1:30కి లేట్ అయిపోయిందండి. 1 hour లేట్ అయితే దించింది ట్రైన్. సో లేట్ అయిపోయింది నేను దిగడానికి, అంటే వెళ్ళడమే లేట్ అయిపోయింది. కానీ చర్లపల్లి స్పెషల్ అయితే ఎవ్రీ స్టేషన్కి చిన్న చిన్న స్టేషన్స్కి కూడా ఆపుతుంది. శబరి అయితే అట్లా ఉండదండి, శబరి అయితే సూపర్ ఫాస్ట్ కదా, సో మనకి మెయిన్ జంక్షన్స్లోనే ఆపుతుంది. సో మ్యాక్సిమం శబరికి వెళ్ళడానికి ట్రై చేయండి, 18 hours కంప్లీట్ అయిపోతుంది. చర్లపల్లి స్పెషల్ అయితే మీకు 26 hours అయితే పడుతుంది. నేనైతే వచ్చేసానండి ఫైనల్లీ స్టేషన్కి. ట్రైన్ అక్కడ బుకింగ్ అయితే ఉండడానికి ఓకే, బట్ ఇక్కడ చర్లపల్లి స్టేషన్ నుంచి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి డౌట్ రావచ్చు. నేనైతే పొడనూరు జంక్షన్కి, నాకు చర్లపల్లి స్పెషల్ అయితే కోయంబత్తూరు వెళ్దండి. పొడనూరు జంక్షన్ దగ్గర మనకి డ్రాప్ చేసేస్తారు, అంటే అక్కడే ఉంటుంది స్టేషన్. మనకి నెక్స్ట్ అయితే వేరే రూట్ వెళ్ళిపోతుంది. సో అందుకే నేను పొడనూరే తీసుకున్నాను. ఇక్కడైతే నేను దిగేశాను. దిగిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఒక తెలుగు వాళ్ళు కనిపించారు. నాకు కనిపించిన తర్వాత అక్కడ నేను బయటకు వచ్చిన తర్వాత ఆయన అక్కడ బస్ స్టాప్ అయితే ఏమీ లేవండి. సో బస్ స్టాప్ వెళ్ళాలంటే ఒక 10 to 12 kilometers వెళ్ళాలి. ఏంటంటే ఆ బస్ స్టాప్ పేరు గాంధీపురం అండి. సో ఆ గాంధీపురం బస్ స్టాప్ వెళ్ళి అక్కడ నుంచి మనకి ఈషా ఫౌండేషన్ బస్సెస్ ఉంటాయి. 14D అండి, 14D, ఎస్ 14D బస్ ఎక్కితే మనం ఈషా ఫౌండేషన్కి డైరెక్ట్ మనకి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 39 rupees తీసుకుంటారు అక్కడ నుంచి, గాంధీపురం నుంచి. నేను ఈ స్టేషన్ నుంచి గాంధీపురం ఎలా వచ్చాను అనుకున్నారు, డౌట్ రావచ్చు మీకు. సో నేను ఎలా వచ్చాను అంటే అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు, ఒక తెలుగు అన్న పరిచయం అయ్యారు. సో ఆయన హైదరాబాద్లో ఒక షెఫ్ సో నాకు ఆటోలో మాట్లాడారు. ఆయనను అడిగాను నేను. సో ఆయనను అడిగితే ఆయన చెప్పారు ఏంటంటే, నేను ఇక్కడ ఆటోస్ అడిగితే ఎంత చెప్పారో తెలుసా, 500 to 600 అడుగుతున్నారు, కొంతమంది 400, కొంతమంది 300, అట్లా మినిమం 300 ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 to 12 kilometers ఉంది అంతే. కానీ అంత కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. క్యాబ్కి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఆయనను అడిగాను, డీటెయిల్గా అడిగితే ఆయన చెప్పారు ఏంటంటే, నేను క్యాబ్ బుక్ చేసుకున్నానని. క్యాబ్ అంటే కార్ కాదండి, ఆటో బుక్ చేసుకున్నాను నేను. సో నాతో పాటు రండి, నేను వెళ్ళే రూట్లోనే గాంధీపురం బస్ స్టాప్ ఉంది, సో నేను అక్కడ దించేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అన్నారు. సో సేమ్ అలాగే నేను ఆటో ఎక్కేసి గాంధీపురం బస్ స్టాప్లో అయితే నేను దిగేశాను. బట్ ఎక్స్ట్రా 50 rupees ఆటో అయినా అడిగారని చెప్పారు. సో ఆ ఎక్స్ట్రా 50 rupees నేనైతే ఆయనకి ఇచ్చేసి నేను గాంధీపురం బస్ స్టాప్లో అయితే దిగాను. దిగేసిన తర్వాత అక్కడ ఈషా ఫౌండేషన్ 14D బస్ అయితే ఎక్కేసాను. చాలా లేటుగా కదిలింది. సో ఇంకా నేను ఫుల్ ఆకలి మీద ఉండే, చాలా ఆకలిస్తూ ఉందండి. ఇంకా స్నాక్స్ కొంచెం తెచ్చుకున్నా కదా, అట్లాగే బస్సులో నుంచున్నాను, నాకు కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా బస్సులో అట్లాగే నుంచుని తిన్న తర్వాత మనకి బస్ అనేది లోపల ఇషాకి మీన్స్ బ్యాక్ సైడ్ స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనకు బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ ఆపుతారు. క్యాబ్స్ అయితే ఫ్రంట్ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక రౌండ్ టేబుల్లో ఆఫ్ ఏమో మనకి జ్ఞానలింగ లింగ భైరవి టెంపుల్స్ ఉంటాయి, ఇంకా సగమేమో ఆ స్టాచ్యూ ఉంటుంది. సో సగానికి సగం, రౌండ్లో సగం చేసుకోండి. ఆ మధ్యలో ఆపుతారు మనని, బస్ స్టాప్ ఉంటుంది. సో కిందకి దిగిన తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కానీ బట్ అన్ని నేమ్స్ రాసి ఉంటాయండి, మనకు క్లియర్గా ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. మనకు కరెక్ట్ బస్ స్టాప్కి దిగిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే బుల్లా కార్ట్స్, వెహికల్స్ మొత్తం ఉంటాయి. అవి ఎందుకు అని చెప్పి నేను వీడియో పోతా నేను చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము దిగాం కదా, దిగిన తర్వాత మనము ఎలా వెళ్ళాలి మన కాటేజెస్లో, అంటే మన రూమ్స్ మనం బుక్ చేసుకున్నాం కదా, ఎలా చెక్ ఇన్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్తాను.
సో మనకి ఎగ్జాక్ట్‌గా రైట్ సైడ్ మీకు వీడియోలో చూసినట్లయితే రైట్ సైడ్ మనకి ఇది మన లగేజ్ తెస్తాంగా లగేజ్ కౌంటర్ చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ ఎందుకు చేయాలి అంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అక్కడికి. బట్ ఆ చెకింగ్ చేస్తేనే అక్కడ పైన మనకి ట్యాగ్ ఒకటి స్టాంప్ లాగా వేస్తారు. ఆ స్టాంప్ది మనకి బ్యాగ్ మీద పెడతారు. సో అది చూపిస్తేనే మనకి లోపలికి అలౌడ్ చేస్తారు. అందుకే మెయిన్ బ్యాగ్ చెకింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవేళ 2 టైప్స్ ఉంటాయండి దీంట్లో. ఒకటి కాటేజెస్లో అంటే మనకు రూమ్స్లో ఉండాలి అనుకుంటే ఇది స్టాంప్ వేయించుకుని వెళ్ళాలి. సెకండ్దేమో ఒకవేళ జస్ట్ స్టాచ్యూ చూడడానికి వచ్చినట్లయితే లగేజ్ పక్కన ఉంటుంది కౌంటర్స్. ఆ కౌంటర్స్లో లగేజ్ పెట్టేసి మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు 2. నేను కాటేజెస్లో వెళ్ళాలి కదా, అంటే మీన్స్ రూమ్స్లోకి నేను చెక్ ఇన్ అవ్వాలి కదా. సో అందుకే నేను ఇది నా లగేజ్ని నేను స్కాన్ చేసుకొని నేను కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక పాము రూపంలో ఒక డోర్, పెద్ద డోర్ లాగా కనిపిస్తుంది మనకి. అంటే లోపలికి వెళ్ళడానికి మనకి ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది. మనకి ఇటు సైడ్ స్టాచ్యూ ఉంటుంది, అటు సైడ్ నేను ఇది ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పాను కదా, అటు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రూమ్ది ఐడి అడుగుతారండి. ఐడి వాళ్ళు తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మనకి లోపలికి అయితే పంపించేస్తారు. పంపించిన తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ టైప్ కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ నడుచుకుంటా వెళ్తే ఎవరన్నా అడగండి తెలియకపోతే. లేకపోతే నేను డీటెయిల్గా నేను ఈ వీడియోలో చూపించాను. లెఫ్ట్ సైడ్ మనము వెళ్తే మనకి ఇలా వస్తుంది. సో ఇలా కనిపిస్తుంది మన రేవులా కనిపిస్తుంది అండ్ ఒక బ్రిడ్జ్లా కనిపిస్తుంది. ఇట్లాగా మనకు రైట్ సైడ్లో ఒక యోగా సెంటర్ ఉంటుంది. ఆ యోగా పైన యోగాలు చేసుకుంటూ ఉంటారు. మనకి ఇట్లాగా లోపలికి వచ్చేసేయాలి. మనకు లోపలికి వచ్చేస్తే మనకి స్ట్రైట్ ఇది లింగభైరవి అండ్ జ్ఞానలింగది టెంపుల్స్ కనిపిస్తాయి. బట్ అది మీకు అదా కాదా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. సో అదని చెప్పి మీకు డైరెక్ట్లీ తెలియదు, అంటే కొత్త వాళ్ళకైతే తెలియదు. బట్ అక్కడ ఫొటోస్ అయితే నాట్ అలౌడ్ అండి, వీడియోస్ నాట్ అలౌడ్. సో నేను అక్కడ కొంచెం తీయలేదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ రైట్ సైడ్ మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అడిగితే కాటేజెస్ ఎటు అంటే వాళ్ళు చెప్తారు. సో రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంచెం మీకు లెఫ్ట్ సైడ్లో ఒక చెక్ ఇన్ రూమ్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ ఒకటి బ్యాగ్ చెకింగ్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ చెక్ చేయాలి అక్కడ. మనం బయట చెక్ చేసిన తర్వాత మళ్ళీ లోపల లగేజ్ చెకింగ్ మళ్ళీ ఉంటుంది, అక్కడ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి చెక్ ఇన్ రూమ్స్ అని చెప్పి ఉంటాయి. అక్కడ మనం మన ఐడి చూపించిన తర్వాత మన ఫోన్కి ఒక మెయిల్ వస్తుందండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది. అది బిఫోరే మనం చేసుకుని ఉండాలి. చాలామంది చేసుకుని ఉంటారు, నేను చెయ్యలేదు. సో అందుకే మేడం అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయండి అని చెప్తే మళ్ళీ నేను ఆధార్ కార్డ్ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వెంటనే ఆయన ఒక హ్యాండ్కి నాకు ఒక ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం వండర్లాకి వైల్డ్ వాటర్స్కి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనకి ట్యాగ్స్ ఎట్లా ఇస్తారో అంటే వాటర్ ప్రూఫ్ సేమ్ అట్లని ట్యాగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను చాలాసేపు నేను బయట ఇది నార్మల్గా వెహికల్స్ వస్తాయంట మనకి. శివపాదం 4 నేను బుక్ చేసుకున్నది చూసుకొని బుక్ చేసుకోండి. శివపాదం 2, 3 అయితే మనకు దగ్గరగా ఉంటాయి. శివపాదం 3, 4 అయితే మనకు కొంచెం లోపలికి వెళ్ళాలి. మేము శివపాదం అని చెప్తే మెయిన్ ఏంటంటే మన రూమ్స్ పేరండి, అపార్ట్మెంట్ నేమ్ అది. సో మనకి చాలా లోపలికి వెళ్ళాలి. 2, 3 అయితే కొంచెం దగ్గరే, సో ప్రాబ్లం ఉండదు, చూసి బుక్ చేసుకోండి. అండ్ శివపాదం 4 కదా నాది. నేను చాలాసేపు బయట వెయిట్ చేస్తాను. అది నేను వచ్చేపాటికి ఒక 3:30, 4:30 అయింది. అక్కడ నుంచి నేను స్టేషన్ నుంచి రావడానికి చాలాసేపు వెహికల్ కోసం వెయిట్ చేసి ఇంకా రావట్లేదని చెప్పి ఒక మధ్యలో ఒక చాట చిన్న వెహికల్స్ ఉంటాయి, పెద్ద వెహికల్స్ ఉంటాయి. అండ్ దాని మీద రాసి ఉంటుందండి వెహికల్స్ మీద శివపాదం 3, 4 అని చెప్పి, శివపాదం 2, 3 అని చెప్పి మనకి నేమ్స్ రాసి ఉంటాయి. ఆ నేమ్స్ వెహికల్లోనే మనం ఎక్కాలి. డైరెక్ట్ వాళ్ళు అక్కడ దించుతారు, లేకపోతే ఎక్కడానికి వీలేదు. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే చిన్న వెహికల్స్లో మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దించుతారు చిన్న వెహికల్స్. అక్కడ దిగేసి మళ్ళీ ఇంకో పెద్ద బస్సు ఉంటుంది, అంటే మనకి చిన్నది స్కూల్ బస్సెస్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి. అక్కడ ఆ బస్సు ఎక్కి మనం శివపాదం 4కి అంటే నార్మల్గా మన రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.
సో, నేను రూమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కింద మనకి మనము మనం ఆ ట్యాగ్ చూపించినట్లయితే మనకు ఐడీ మళ్ళా అడుగుతారు. ఆ ఐడీ చూపించినట్లయితే మనకి రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. కింద కీస్ ఇస్తారు. కీస్ ఇస్తే 4th ఫ్లోరా, 3rd ఫ్లోరా, 2nd ఫ్లోరా అట్లా ఉంటాయి. నాకు 4th ఫ్లోర్ ఇచ్చారండి. 418 రూమ్. సో, నేను అక్కడికైతే వెళ్ళాను. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, నేనైతే డీటెయిల్‌గా రూమ్ కూడా నేను చూపిస్తున్నాను. చూసేసేయండి. నేను పాత వీడియోస్‌లో చూడడమే గానీ, రూమ్స్ ఇంత నీట్‌గా ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. చూసారు కదా! నేనైతే రూమ్ లోపలికి వెళ్ళిపోయాను. అంటే బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. నేను రూమ్‌ది వెతుక్కుంటా వెళ్తున్నానండి. కొంచెం లోపలికెళ్తే మనకి ఎక్కడ అని చెప్పి నాకు కనిపిస్తాయి. నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను కొంచెం చూడడానికి. సో, చాలామందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, అట్లా రూమ్స్ వెతుక్కుంటా ఉంటే మనకు దొరుకుతాయి. చూసారు కదా! నాకు రూమ్ అయితే దొరికింది. 472, 419 నాకు 418 కదా! సో, నాకు లెఫ్ట్ సైడ్‌లో నా రూమ్ అయితే దొరికింది 418. సో, లోపలికెళ్ళాను. వ్యూ చూసారా ఎంత బాగుందో! నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రూమ్ బయట కూడా చాలా వ్యూ అయితే చాలామంది ఇక్కడ నాకు ఇట్లా లెఫ్ట్ సైడ్ కావాలి అని చెప్పి అడుగుతున్నారంట. అంటే వ్యూ బాగుందని చెప్పి. సో, నేను రూమ్‌లోకైతే నేను వెళ్ళిపోయాను. నేను అప్పటికే చాలా టైర్డ్ అయిపోయానండి. ఫుడ్ లేదు, ఏం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నిన్న తెచ్చుకున్న పులిహోరే నేను కొంచెం తినేసాను. రూమ్ అయితే చూపిస్తాను, నేను డీటెయిల్‌గా చూపిస్తాను. రూమ్ అయితే చాలా చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయి. వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. అండ్ రూమ్ టూర్ లాగా నేను ఈ వీడియోలోనే డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లనేషన్ చేయబోతున్నాను. అంటే మీకు డీటెయిల్‌గా తెలియాలి అని. నేనైతే క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను చిన్న పార్ట్ కూడా నేను స్కిప్ చేయలేదండి. సో, మీరు వీడియో అయితే నేను స్కిప్ చేయకుండా డీటెయిల్‌గా చూడండి. నేను ప్రతిదీ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. ఈ రూమ్ గురించి మీకు చెప్తాను నేను. మనకు పక్కన కర్టెన్స్ ఇచ్చారు ఇట్లాగా వైట్ కర్టెన్స్. సో, ఇక్కడ మన డ్రెస్సెస్ ఏమన్నా అంటించుకోవడానికి ఇక్కడ ఇది ఇచ్చారు కదా! సో, ఇది రూము. నేను డబుల్ బెడ్రూమే చేశాను. ఎందుకంటే సింగిల్‌గా వాళ్ళకైతే లేదు. సో, డబల్‌దే ఉంది. డబల్ అయినా 990, సింగిల్ అయినా 990. 990 రూపీస్ అండి. 990 అంటే బ్యాక్‌గ్రౌండ్ మెటల్‌తో చాలా బాగుంది కదా! స్టీల్‌ది వచ్చిందనుకుంటా. రాడ్‌ది. సో, ఇది రూమ్స్. అండ్ మనకి ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు. ఇది మనం ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ మనకి ఇక్కడ రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. నా అవతారం చూడండి. 2 రోజుల నుంచి నిన్న మధ్యాహ్నం ఎక్కిన ట్రైన్ ఎట్లా ఉంది చూడండి. సో, ఇది డ్రెస్సింగ్ టేబుల్. మన కింద ఏమైనా పెట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. చాలా నీట్గా ఉంది తెలుసా. ఇక్కడ కూర్చొని తినడానికి ఉంది. అండ్ వాష్రూమ్ ఎట్లా ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. లోపల కూడా ఒక మిర్రర్ ఉంది. అండ్ వాష్రూమ్ చాలా బాగుంది. బట్ ఇద్దరు వస్తే బాగుండేది. సింగిల్గా వచ్చే షవర్ కూడా ఉంది గాయస్. ఓకే, డన్. అని చూసారా, మొత్తం హ్యాండిల్స్ పాదం షేప్లో ఉన్నాయి, లెగ్ షేప్లో. సో, ఇది. అండ్ ఇక్కడ పక్కన సైడ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, ఇక్కడ కర్టెన్స్ ఇచ్చారు సైడ్. ఇటు ఏముంటాయి ఒకసారి చూద్దాం. గాయస్ ఎంత బాగుంది కదా, చూసండి. ఇట్లా తీయాలంట, చూసారు కదా, ఇట్లా తీయాలి. ఇట్లా తీసి మనం ఇట్లా స్లైడ్ చేస్తే మనకు వస్తుంది అనుకుంటా. బయటకు చేయాలి గాయస్. చూసారా వ్యూ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. నాకు సైడ్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. లోపలికి అయితే పెట్టేసాము. రావట్లేదు ఇది. మమ్మే వచ్చిందిలేండి. స్లైడ్ కూడా చేసుకోవచ్చేమో. తీసేదైతే ఉంది, స్లైడ్ ఏం లేదు. అండ్ పైన కూడా ఉంది. మనం కనిపించకుండా ఇట్లా కర్టెన్స్ వేసుకోవచ్చు. సో, ఇట్లా కర్టెన్స్ వేసేసుకోవచ్చు. సో, ఇది మన రూమ్ టూర్. చాలా బాగుంది. నాకైతే పడుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి, కొంచెం దర్శనం చేసుకోవాలి. మనము లేజర్ షోకి వెళ్ళాలి. నేను ఆల్మోస్ట్ 1కి రీచ్ అవ్వాల్సిన నేను ఇప్పుడు 5:30 అయింది. సో, 5 అయిపోయింది. ఇంకేం ఉంటాయి, ఇప్పుడు ఏం లేదు. సో, వెళ్ళి 5:45కి ఏదో ఫుడ్ ఉంటుందంట. ఆ ఫుడ్ తినేసి, లేకపోతే బయట అన్న తినేసి, మార్నింగ్ నుంచి ఏం తినలేదు గాయస్. ఏదో ఇది ఏమంటారు, తమిళనాడులో ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను. ఆ ఇడ్లీ ఏమైందంటే బియ్యం పండితో చేశారంట. అమ్మో, ఎట్లా ఉందంటే అట్లా ఉంది. చుక్కలు కనిపించింది నాకైతే. సో, అట్లా ఉంది. సో, నేను వీడియో కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కొంచెం స్నానం చేయాలి. స్నానం చేస్తే ఫ్రెష్ అయిపోయి నేను వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. బాయ్. గైస్, రూమ్లో వాటర్ లేపు చచ్చిపోతాను కదా, కొంచెం వాటర్ ఎక్కడ వస్తాయని చెప్పి అడగాలి. సో, లిఫ్ట్లో నేను వెళ్ళిపోతున్నాను. సో, కిందకి వెళ్ళాలి. సో, కింద నొక్కాను లిఫ్ట్ ఇది. సో, ఇది లిఫ్ట్ చిన్నగా ఉంది, బుడ్డు ఉంది లిఫ్ట్. సో, లిఫ్ట్లోకి వెళ్ళిపోతాము. నేను ఒక్కదాన్ని సరిపోతాను లిఫ్ట్లో వెళ్ళిపోతాను నేను. సో, మన పక్క దాంట్లో మొత్తం కాటేజెస్, మొత్తం రూమ్స్. ఎవరిది మనకి సంబంధం ఉండదు. మనం వెళ్ళినామా, అడిగినామా, వస్తేమా, అంతే. ఫ్యాన్ ఎవరు ట్రై చేసింది? ఫ్యాన్ ఎందుకురా? స్టాప్.
ఫ్యాన్ రావట్లేదు, మళ్ళీ ఏమైనా నొక్కితే మళ్ళీ అదొకరు. ఇది లిఫ్ట్ చిన్నగా ఉంది, ఒక్కళ్ళే ఒక నలుగురు పడతారేమో చిన్న చిన్నగా కాల్ చేసేవచ్చు. చూద్దాం వాటర్ ఎక్కడ దొరుకుతాడు. మీకు చెప్పాలి కదా, చెప్తాను నేను ప్రతిదీ చెప్తాను. కింద ఇట్లా సైకిల్ పార్కింగ్ ఉంది, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. ఇటు సైడ్ ఏదో ఆఫీసెస్ లాగా ఉన్నాయి. ఇటు మొత్తం ఇది కాటేజెస్ ఏమో తెలియదు మనకి. సో నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. నేనైతే పైకి వెళ్ళిపోతున్నాను. ఫ్లోర్కి వాటర్ ఉన్నాయి. సో నేను చూసుకోకుండా వచ్చేసాను, కింద ఉన్నాయి. పైకి చూస్తే నాకు అవి కనిపించింది. సో పైకి వెళ్ళి చూసిన తర్వాత కింద అడగాలి, ఇచ్చారు పోతుంది అని చెప్పి పైకి వచ్చేసాను. డాక్టర్స్ అడగడం ఏం ప్రాబ్లం లేదు కానీ ఏమో వచ్చేసాను. రూమ్ అక్కడ. సో వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఎంత ఫుల్ని చూసారా, కిందకి వెళ్ళేసి వచ్చాను. అసలే టైడ్ అయిపోయానని చెప్తే మళ్ళీ కిందకి పైకి తిరుగుతాను, పిచ్చేదాన్ని. మళ్ళీ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటా, పోయి మనమే తెచ్చుకోవాలనుకుంటా. ఎంత గట్టిగా ఉంది తెలుసా, రావట్లేదు అసలు. రారా జగ్గు, వాటర్ తెచ్చుకుందాం. ఏం తింటున్నారని చూస్తున్నారా? నేను వచ్చాను కదా, మళ్ళీ ఫుడ్ లేదు. 5:30 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినాలి అంటే 5 అంటే ఫ్రీ ఫుడ్ తినాలి అంటే 7 అవ్వాలి. ఇప్పుడు నేను ఆకలికి ఆగలేకపోతున్నాను. పొద్దున్న నుంచి ఏం లేదు. మార్నింగ్ తమిళనాడులో ఇడ్లీ తీసుకుని నచ్చలే, పడేసిన నేను తినలేదు. అందుకే నేను తెచ్చిన పులిహారే ఉండే, ఇంకా అదే తింటున్నాను. తినేసి నేను రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి కుదిరితే టెంపుల్ దర్శనం చేసుకుంటాను, లేకపోతే రేపు మార్నింగ్ చేసుకుంటాను. అంటే రేపు ఈవినింగ్ కదా నాకు రిటర్న్ ట్రైన్. సో అట్లా చేసుకుంటాను. లేకపోతే ఇంకా ఫస్ట్ లేజర్ షో అయితే కంప్లీట్ చేస్తాను ఈరోజు. చూసేద్దాం, నాతో పాటు కూడా మీకు ఉండండి. బడ్జెట్ ఎంత అవుతుంది ఇది అని చెప్పి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. నేనైతే కంటిన్యూ చేస్తాను. నేను రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే తింటున్నాను. బాయ్. గైస్ రెడీ అయిపోయాను. సో ఒక్క నిమిషం. గైస్ రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ ఇది. సో నైటే కదా అని చెప్పి ఏం వేసుకోలేదు హెవీగా. సో నేను స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాను లేజర్ షో చూడడానికి. అండ్ ఫుడ్ కూడా తినేసి వెళ్తాను, లేకపోతే లేజర్ షో అయిన తర్వాత తింటాను. టైం లేదు నాకు, 7:15 అయిపోయింది. 7 వరకు ఇక్కడ క్లోజ్ చేసేస్తానని చెప్పాను. చూద్దాం. ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. కీస్ అయితే కింద ఇచ్చేసి వెళ్ళిపోవాలి. సో ఇచ్చేసి వెళ్ళిపోదాం, చూద్దాం. ఎవ్వరు లేరు, భయం వేస్తుంది కొంచెం ఏదో నర్వస్గా ఉంది కొంచెం. మొత్తం ఎవ్వరు లేరు. సో మొత్తం చీకటిగా ఉంది. చూద్దాము, కింద ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు షట్టర్స్ వస్తాయో లేవో, అంటే బండిలు వస్తాయో లేవో తెలియదు కానీ ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత చాలా చీకటిగా ఉండే. బట్ ఓకే, కొంచెం భయం వేసింది. సరే షట్టర్స్ వస్తాయి కదా, అంటే వెహికల్స్ వస్తాయి కదా, వెయిట్ చేద్దాం, అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి బయటకు వచ్చాను. వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఒడిశా అమ్మాయి సైకిల్ తీస్తా కనిపించింది. అక్కడ సైకిల్స్ యూజ్ చేయవచ్చండి, ఎల్లో సైకిల్స్ మాత్రమే. అక్కడ మొత్తం మన లోపలికి వచ్చిన తర్వాత ఎల్లో సైకిల్ ఎక్కడ కనిపించినా మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మనం దానికి పేమెంట్ అవసరం లేదు, పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు లోపల ఎక్కడ తిరగాలన్నా, బయట లోపల అక్కడక్కడ ఉంటాయి ప్లేసెస్, అక్కడ ఎక్కడికి తిరగాలని చెప్పినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి కనిపించింది కదా, మేము సరే అని చెప్పి సైకిల్ యూజ్ చేద్దామని చూస్తే మనకి ఆ సైకిల్ చైన్ ఉంటుంది కదా, చైన్ ఊడిపోయి ఉన్నాయి 3 సైకిల్స్కి. ఇంకా ముందు ఉన్నాయి కానీ ముందు తీసుకోవడానికి వెళ్తున్నాము. వెళ్ళే టైంకే ఇంకా మనకి షట్టర్ వచ్చింది, అంటే బండి వచ్చింది అక్కడ వరకు తీసుకెళ్ళడానికి. సో ఆ బండి ఎక్కేసి అయితే మేము బయలుదేరిన తర్వాత అప్పటికి 7 అయిపోయింది. 7 అయిపోయింది కదా, లేజర్ షో 7కి అని చెప్పి మనకి ఆ డాక్యుమెంట్లో ఇస్తారు, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో. అన్న 7 అయిపోయింది, ఇంకా ఇది టైం అయిపోయింది, యూజ్ లేదు అనుకొని ఇంకా పరిగెడతా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి నన్ను. సో బాగా ఫాస్ట్గా అయితే మేము అక్కడ ఆదియోగి నియర్ అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఆవిడ్ని అడిగాం లేజర్ షో ఎప్పుడు అంటే 7:20కి అని చెప్పారు. నేను చాలా వీడియోస్లో చూసాను, చాలామంది వీడియోస్ పెట్టారు 7:20కి అని చెప్పి. నేను ఆ అమ్మాయికి చెప్తుంటే కూడా ఆ అమ్మాయి ఏమో 7కి అని చెప్పారు, దాంట్లో ఉంది కదా ఏమో అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఆమె చెప్పిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయి అక్కడ నుంచి, అంటే మనం బయటకు వచ్చిన తర్వాత సైకిల్స్ ఉండవు, లోపలే సైకిల్స్ ఉంటాయి. బయటకు వచ్చేసిన తర్వాత వేరే సెకండ్ పార్ట్లో ఆదియోగి ఉంటారని చెప్పారు కదా, అక్కడ నుంచి మనకి పెయిడ్, అంటే మనకు పేమెంట్ చేస్తే మనకు షటర్స్, అంటే బండి వస్తుంది. బుల్ల కార్ట్స్ అని చెప్పి ఒకటి, అంటే ఆవులో గేదెలో నడుపుతారు కదా, ఎడ్ల బండి అంటారు కదా, ఎడ్ల బండి ఉంటుంది. ఆ బండి మీద కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అక్కడ వరకు, ఆదియోగి స్టాచ్యూ వరకు వెళ్ళడానికి. మాకు అప్పటికే టైం అయిపోయింది, ఇంకా అది వెళ్ళడానికి టైం పడుతుందేమో అని చెప్పి మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము అక్కడ వరకు.
నేను అందరి వీడియోస్ చూసానండి. బిఫోర్ వెళ్ళేటప్పుడు కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చూశాను. అక్కడ ఎలా ఉంటది, ఏంటి, ఎలా వెళ్ళాలి అని చెప్పి డీటెయిల్‌గా చూశాను. బట్ వెళ్ళిన తర్వాత మనకు కొంచెం నర్వస్ ఉంటుంది. అండ్ ఎట్లా వెళ్ళాలి అని చెప్పి కొంచెం లోపల ఉంటుంది. బట్ మనం ఎక్స్‌పీరియన్స్ చేసే వరకు వాళ్ళు సింపుల్‌గా చెప్పిన వేలో అయితే మనం వెళ్ళలేము. అందుకే నేను ఈ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఎలా వెళ్ళాలి అని చెప్పి నేను దీంట్లో ఇచ్చాను. సో, సెపరేట్ విజయవాడ నుంచొచ్చినా, మనకి వరంగల్ నుంచొచ్చినా, లేకపోతే వైజాగ్ నుంచొచ్చినా, ఇంకా సెపరేట్ మెయిన్ జంక్షన్స్ నుంచి వచ్చినా సరే ఇలానే రావాలి. బట్ కాస్ట్ అయితే తక్కువే ఉంటుంది స్లీపర్‌కి. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. కొంచెం ముందుగా బుక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడికొచ్చేసిన తర్వాత అన్ని వీడియోస్‌లో లేజర్ షో చాలా హైలైట్ చేశారండి. ఇది ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్నట్టు. సో, నేను వెళ్ళి చూసాను ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి. నేను స్టాచ్యూ చూడడానికి ఒక 7 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. బట్ కుదరట్లేదు. ఈసారి అయితే ఫైనల్లీ నేనైతే స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక ప్లేస్ ఏంటి అంటే ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంది తెలుసా. అది వీడియోలో కాదు కానీ రియల్గా అసలు అదొక ఫీల్ ఉంది నాకైతే. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ లేజర్ షోకి. సో, ఈ లేజర్ షో అయిన తర్వాత మాకు 7:20 to 7:30 అట్లా అయింది. సో, స్టార్ట్ చేసే వరకే 7:20 కాదు 7:30కి స్టార్ట్ చేశారు. 7:20కి కరెక్ట్ స్టార్ట్ చేశారు. 7:40కి అయింది. సారీ, నేను టైమింగ్స్ సరిగ్గా చెప్పలేదు. నైట్ అయితే ఇది క్లోజ్ చేసేస్తారు కాటేజ్ది. తర్వాత చూశారు కదా అసలు శివ ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు. నేనైతే కళ్ళ నిండా తీసుకున్నాను ఆ ఫీల్ని. సో, అది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ చక్కగా హ్యాపీగా ఫుల్ వింటర్ సీజన్ కదా ఇప్పుడు, ఆ ఫుల్ చల్లగా ఉండి హ్యాపీగా ఆ వింటర్లో మేము స్వెటర్స్ తీసుకెళ్ళలేదు కానీ ఆ డ్రెస్లోనే ఇంకా అలానే వచ్చేసి అక్కడ ఫుడ్ మనకి కరెక్ట్గా మధ్యలో ఒక 3 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంటే ఫ్రీ ఫుడ్ దొరికేది. సారీ 3 కాదు 2 ఉంటాయి. సో, ఆ 2 దగ్గర మేము ఒక్క చాట అంటే వెల్కమ్ పాయింట్ అని చెప్పి మనం చెక్ ఇన్ అయ్యాం కదా, అక్కడ ఒకటి ఉంటుంది అండ్ లోపల ఒకటి ఉంటుందండి. ఇక్కడైతే మనకి వెల్కమ్ పాయింట్ దగ్గర ఉండేది పెయిడ్, అంటే మనం పే చేసి తినాలి. అక్కడ మనకి అంటే ఏ ఫుడ్ అయినా దొరుకుతుంది, ఓన్లీ వెజిటేరియన్. మనకి ఫ్రీ ఫుడ్ కావాలి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది. సో, అది మీకు ఆటోమేటిక్గా మీకు ఎవరైనా అడిగితే చెప్తారు. నేను మీకు కూడా చూపిస్తాను. నేను స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ నేను ఒకటి చూపించాను. అది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇది లింగభైరవి అండ్ జ్ఞానలింగ దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. అది కూడా ఒకసారి నేను ఒక 2 డేస్లో పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా డీటెయిల్గా నేను ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళి నేను ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి అండ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఒకసారి చెప్తే నేను ఆ వీడియో ఇంకా డీటెయిల్గా సోలో ట్రిప్ మీదే వేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, ఒక్కసారి మీరు చెప్పండి, నేను సోలో ట్రిప్ వేసి అది కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకే గైస్, బాయ్. రావాలి హైదరాబాద్లోనే ఉంటే, ఆంధ్రాలోనే ఉంటే ఇంగ్లీష్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎటు చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు. దీంట్లో ఏమొస్తాయో ఎట్లా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. సో, ఇది రూము కానీ కొంచెం భయం వేస్తుంది గైస్. పక్కన యాక్చువల్లీ జంతువులు తిరిగే స్పేస్ పక్కనే నా రూమ్ ఉంది. వ్యూ బాగుంది బయట. నేను ఆల్రెడీ ముందు వీడియో చూపించాను, చూసారు లేదు చూడండి ఒకసారి. సో, వ్యూ అయితే మార్నింగ్ పూట బాగానే ఉంటుంది కానీ నైట్ చాలా డేంజరస్గా ఉంటుంది. అది కూడా ఒక్కదాన్నే వచ్చాను కదా, చాలా అంటే చాలా భయం వేస్తుంది. మా హస్బెండ్కి కాల్ చేశాను, వీడియో కాల్ చేసి కాసేపు మాట్లాడి మా అమ్మతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు పడుకుందామని మీకు ఒకసారి చెప్పేసి ఇంకా పడుకుందామని చెప్పి ఇంకా బెడ్ సెట్ చేసుకున్నాను. బెడ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. రూమ్స్ చూసారు కదా, రూమ్ చూపించాను కదా. సో, ఇప్పుడైతే నేను బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటాను. నిద్ర రాకపోతే మటుకి ఇంకా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉంటాను. ఓకే, బాయ్.